వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. బలహీన వర్గాల అభివృద్ధి చంద్రన్నతోనే సాధ్యం. దళితుల పార్టీ తెలుగుదేశం పార్టీ కావలి నియోజకవర్గంలోని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 12 మంది లబ్ధిదారులకు 22,05,000 చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని, దళితుల పార్టీ తెలుగుదేశం పార్టీ అని నెల్లూరు జిల్లా కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రధానమంత్రి అనుసిద్ధిత్ జాతీయ అభ్యుదయ యోజన పథకం ద్వారా పీఎం అజయ్ ఉన్నతి రుణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారిని పి వెంకట లక్ష్మమ్మతో కలిసి కావలి నియోజకవర్గంలోని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 12 మంది లబ్ధిదారులకు 22,05,000 చెక్కులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 1 సంవత్సరం పూర్తి కాకుండానే ఎంతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఇప్పటికే కావలి నియోజకవర్గంలో రోడ్లు, డ్రైన్లు నిర్మించడంతో పాటు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సుమారు ₹1,00,00,000 వరకు లబ్ధిదారులకు అందించడం జరిగింది అన్నారు. ఇంకా బీసీ, కాపు, వైశ్య పలు అనుసంధాల ఉపకులాలకు చెందిన వారు కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తు చేసుకోవడం జరిగిందన్నారు. వీరందరికీ పార్టీలు, కుల మతాలకు అతీతంగా త్వరలోనే రుణాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా రామాయపట్నం పోర్టు, జువలదిన ఫిషింగ్ హార్బర్, దగదత్తి విమానాశ్రయం కూడా త్వరలోనే పూర్తి చేసి ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్పొరేషన్ రుణాలు పొందిన లబ్ధిదారులు నగదును దుర్వినియోగం చేయకుండా మీరు అభివృద్ధి చెందేందుకు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారిని పి వెంకట లక్ష్మమ్మ, కావలి రూరల్ మండలం టీడీపీ అధ్యక్షులు ఆవులు రామకృష్ణ, టీడీపీ సీనియర్ నాయకులు ఉప్పాల నారయ్య, తిరువిధి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. సార్ ఓకే సార్. గత భోగోళ మండలం నుంచి కుందుర్తి నారాయణమ్మ. ఓకే సార్. గత కోసల సౌజన్య. ఈ వీడియో ఏలపల్లి స్నేహలత. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. దగదత్తి పైడి సుజాత. రంగసముద్రం మనోహర్ పాడు పైడి అరుణ. ఓకే సార్. ఓకే సార్. చేతల ప్రమీల. ఓకే సార్. అల్లూరు కోన అవేలమ్మ. చేయలేదు సార్. నేను కూరగాయల వ్యాపారం చేస్తాను. ఇప్పుడు పేదవాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపినటువంటి ఈ పథకం ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే ఒక తలమానికం. ఎందుకంటే సారా ఉద్యమం వచ్చిన నెల్లూరులోనే వచ్చింది. ఈ పొదుపు జిల్లా కలెక్టర్ సాంబశివరావు గారు ఉన్న టైంలో మొట్టమొదటి మన జిల్లాలో ప్రారంభించినటువంటి ఈ సంస్థ రకరకాల పేర్లతో ఇందిరా క్రాంతి పథకం కావచ్చు, ఆ తర్వాత డాక్రా సంఘాలు, మొదట డాక్రా సంఘాలు అనుకుంటా, అలా పేర్లు మార్చి ఈరోజు వెలుగుగా రూపాంతరం చెంది ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపింది. పేదవారుగానే మిగిలిపోతున్నారు, ధనవంతుడుగానే పెరిగిపోతున్నాడు. పేదవాడికి ధనవంతుడి మధ్య తారతమ్యాలు బాగా పెరిగిపోతున్న తరుణంలో పేదవాడిని కూడా ధనవంతుడిగా చేయాలని ఆలోచనతో నాటి ముఖ్యమంత్రిగా, ఈరోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మధ్యలో వచ్చిన కార్యక్రమే ఈ పొదుపు. మనందరం కూడా మర్చిపోకూడదు. ఆయన తీసుకున్న నిర్ణయాల్లో ఎన్నో గొప్ప నిర్ణయాలు ఇది ఒక గొప్ప నిర్ణయాలను అలవరుచుకుంటే తప్ప
ఆ టయానికి డబ్బు కట్టలేము. డబ్బు కట్టాలంటే ఈ నెలంతా శ్రమ పడాలంటే ఉపాధి కోసం వెతుక్కోవాలి. ఉపాధి దొరకాలంటే దాని మీద అన్వేషించాలి. బర్రెలు మేపుకొని పాలు అమ్ముకుందామా, లేదా కూలి పనికి పోయి పనిచేద్దాం. ఇవన్నీ దేనికి కారణం అంటే ఆరిజిన్ ఫలానా తేదీన మనం తీసుకున్న డబ్బులకి నిజాయితీగా నిబద్ధతగా బ్యాంకుకి డబ్బులు కట్టాలి అనేటువంటి ఒకే ఒక సంకల్పం వల్ల ఈరోజు చాలా మంది కుటుంబాల్లో పిల్లల్ని చదివించుకోగలుగుతున్నారు, ధైర్యంగా జీవించగలుగుతున్నారు. ఇబ్బంది వస్తే మళ్ళా రెండోసారి బ్యాంకు లోన్లు తీసుకొని మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వడ్డీదారుల దగ్గరకు పోయి ఎక్కువ వడ్డీలు తెచ్చుకునే పరిస్థితి రాకుండా మీ స్వశక్తి మీద నిలబడేటువంటి విధంగా ఈరోజు ఈ సంస్థను ముందుకు తీసుకొచ్చిన ముఖ్యంగా అధికారులు అందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. 24 లక్షలు 2 గ్రూపులు ఏదో 3 లక్షలు పెట్టినట్టు అంతా 26 లక్షల రూపాయలు ఈ రోజున నిధులు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో 50,000 రూపాయలు మీకు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఇంక మీరు లోన్ కట్టాల్సింది 2 లక్షల లోన్ తీసుకుంటే దాంట్లో మీ కాంట్రిబ్యూషన్ 20,000, సబ్సిడీ 50,000 పోతే 1,30,000 మాత్రమే మీకు బ్యాంకు లోన్ ఇస్తుంది. ఈ లోను 48 ఇన్స్టాల్మెంట్లో ఇన్స్టాల్మెంట్కి వడ్డీ లేకుండా ఓన్లీ 1,30,000 డివైడెడ్ బై 48 చేత భాగిస్తే 2,500 లేదా 2,600 నెలకి. అది పెద్ద ఇది కాదు. అది అవసరం అనుకుంటే సాయంత్రం పూట ఒక్కరోజు పార్టీకి పెట్టే ఖర్చు అది. కాబట్టి ఇది ప్రభుత్వం మీ అందరికీ కూడా కొంతైనా ఒక ఊరట ఇవ్వాలి, కొంతైనా కూడా సపోర్ట్ ఇవ్వాలి. 10 మందికైనా దీన్ని సహాయం చేద్దాం ఆలోచనతో ఈరోజు మన కావలి నియోజకవర్గంలో దాదాపు 26 లక్షల రూపాయలు ఈ లోన్లు ఇస్తున్నారు. ఇవే కాకుండా మళ్ళీ ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఈరోజు ప్రతి మండలానికి 30 లోన్లు మళ్ళీ సబ్సిడీ లోన్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో 50% సబ్సిడీ అది కూడా తొందరలోనే మళ్ళీ మన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇక్కడ నాయకులందరికీ కూడా తెలియజేసి మళ్ళీ దాంట్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఒకటి మటుకు మీ 12 మందే కాదు, మీ 12 మంది తలా 100 మందికి చెప్పాల్సింది ఏంటంటే జీవితంలో ఎన్ని తప్పులు చేసినా పర్లేదు, కానీ ఆర్థిక తప్పు చేయకుండా మనం కానీ ఉండగలిగితే అది మన జీవితానికి శ్రీరామ రక్షగా బతికిస్తుందనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సిబిల్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. బ్యాంకుల్లో సిబిల్ చూస్తున్నారు. మీరు ఎప్పుడైతే ఎన్నైనా ఇబ్బందులు, ఎందుకంటే ఇది అడిగేవాళ్ళు లేడు కదండి, రేపు కట్టవచ్చులే ఎల్లుండి కట్టవచ్చులే అనేటువంటి మనసు అటు లాక్కుండా అడగకపోయినా ఇది నా డ్యూటీ అనేటువంటి టయానికి కడితే బ్యాంక్ వాళ్ళు మీ కాళ్ళ దగ్గర తిరిగి 5 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం, వెలుగు ద్వారా కాదు కావాలంటే పర్సనల్గా కూడా మీకు లోన్ ఇస్తామని బ్యాంకర్లు మీ చుట్టూ తిరగాలంటే ఒక్క సిబిల్. నేను ఈ సందర్భంగా కూడా మీకు తెలియజేస్తున్నా, నేను వ్యాపారం చేసే టైంలో ఈ నెల్లూరు జిల్లాలో సిబిల్ 900-860 పాయింట్స్ నాకు ఉండేది. ఎందుకంటే బ్యాంక్ అంత నాకు అన్నిటికంటే భయం, కొట్లాటకు భయపడను, మాటకు భయపడను, దేనికి కానీ డబ్బుకు భయపడతా. మాట చెబితే దానం చేస్తానన్నా ఆ టైంకి వాడు వచ్చి కనిపిస్తే నాకు ఒంట్లో ఈరోజు ఇస్తానని చెప్పాను. ఎందుకంటే అది ఆర్థిక క్రమశిక్షణ. అందువల్ల నెల్లూరు జిల్లాలో లోన్ అంటే లారీ లోన్ అన్నా కార్ లోన్ అంటే ఫస్ట్ నెల్లూరు జిల్లాలో ఫైనాన్స్ కంపెనీని మా ఇంటి దగ్గర తారిట్లాడాడు. ఎందుకంటే క్రమశిక్షణగా కడతారు. రేపటి రోజున మీ అందరి జీవితాలు కూడా అలా ఉండాలంటే ఆర్థిక క్రమశిక్షణ పెట్టుకోండి. ఇంకొక విషయం చెప్తున్నా, ఈ పొదుపు సంఘాల్లో ఉండే వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు. ఇటీవల కావల్లో సుభాన్ భాష అని ఒకడు వెలిగి అందరికి ఆశలు చెప్పి 6 రూపాయల వడ్డీలు 8 రూపాయల వడ్డీలు ఇస్తానని చెప్పి కావలలో 98 కోట్ల పేదల యొక్క జీవితాలను నాశనం చేశారు. ఈ కట్టించింది కూడా పేదవాళ్లే. కమిషన్లు కక్కులెత్తి పడారు. కష్టపడి ఉదయం నుంచి సాయంత్రం దాకా డ్యూటీ చేస్తే 600 రూపాయలు సంపాదించాలంటే కూలోళ్ళు కష్టపడుతున్నారు. ఉద్యోగస్తులు చదువుకొని కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకొని అందరిని వదిలేసి ఊరికి వచ్చి ఇంటి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, MBBS, MS, OBGY, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా
గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.